ఈరోజు నా చిన్ని వీడియో ఏంటంటే మా ఇల్లు ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, చూసేద్దాం మా ఫ్రెండ్స్. చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు. ఓకేనా, చూద్దాం పదండి. రాచర్ల ఈరోజు నా చిన్ని వీడియో ఏంటంటే మా ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను. దీన్ని హోమ్ టూర్ అంటారు కదా, చూపిస్తానండి. ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటే నాకు చాలా ఇష్టం అండి మా ఇల్లు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. మీకు అది చూపిస్తూనే ఉంటాను నా వీడియోస్లలో. ఇది షాప్ అండి, షాప్ పెట్టుకున్నాను అందులో. ఇది ఫ్రంట్ ఒక హాల్, ఒక కిచెన్ ఉంటుంది. ఆ గల్లీలో మాత్రం ఒక 2 పోర్షన్లు ఉంటాయి. ఇది పైకి వెళ్తే మేము ఉండేది. ఇప్పుడు ఫ్లోర్ చూడండి, ఇలా డిజైన్ చేసుకున్నాయి. ఈ టైల్స్ చూస్ చేసుకున్నాను నేను. చూడండి మొక్కలు, మనీ ప్లాంట్, ఇంకా డిఫరెంట్. నాకు ఏ మొక్క నచ్చితే అది తెచ్చుకుంటాను, కొనుక్కుంటాను. ఫ్రెండ్స్ని అడుగుతాను, ఇవ్వకపోతే బలవంతం కూడా చేస్తానండి. అలా ఉంటుంది నాది మొక్కల దగ్గరనైతే. ఎస్పెషల్లీ ఆ కర్ర చూపిస్తున్నాను. కర్ర చూడండి. ఆ కర్ర వచ్చేసి మా ఇంటి దగ్గర కోతులు చాలా అండి. కోతులను కొట్టడానికి, అది కొట్టడానికంటే భయపెట్టడానికి. అవి మనల్ని భయపెడతాయి. రాగానే వినాయకుడు మేము ఒక స్టోన్ పైన వినాయకుడు ఉంటే తెచ్చుకున్నామండి. స్టోన్స్లో మార్బుల్ వేసుకున్నాము, స్టోన్ మార్బుల్. ఇక్కడ ఈ గ్రిల్ డోర్ ఎందుకు అంటే ఈ కోతులకి, దోమలకండి, అంతే. దానికి తప్ప ఇంకా వేరే ఏం లేదు. చాలా కోతులు తీయగానే ఇంట్లోకి వస్తుంటాయి. ఈ మధ్య కొంచెం తక్కువైనాయి. ఇలా డోర్ తీయగానే మాకు స్వామి దర్శనం ఇస్తాడండి. ఇది పెయింటింగ్ ఎవరు వేశారో మీకు అతన్ని చూపిస్తాను నేను ఈరోజు. ఓకేనా. మాది ఈస్ట్ ఫేసింగ్ అండి, ఈశాన్యం మూలకి. ఇక్కడ పాత్రలో పువ్వులు, వాటర్ పోసి పెడతాము ఎవ్రీడే. ఈ విండోస్కి వచ్చేసి నెట్ వేసుకున్నాం మేము, వాషబుల్ అనమాట. బెయిల్కోల్ పెట్టి కుట్టుకున్నాము. మేము టైలర్ అండి, కుట్టుకున్నాము. అలా తీసుకోవచ్చు, వాష్ బాగాలేనప్పుడు పెట్టుకోవచ్చు, వాష్ చేసుకొని ఆరబెట్టుకోవచ్చు. ఇవి చిన్ని సోఫాలండి మావి. మేము ఇల్లు కట్టినాక 1 ఇయర్ తర్వాత సోఫాలు తెచ్చుకున్నాం. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. టైలరింగ్ చేసి మేము అన్నీ కష్టపడి ఇది చేస్తాము. ఇంకా వేరే జాబ్స్ అలాంటివి ఏం లేదు. మా ఆయన జెంట్స్ టైలర్, నేను లేడీస్ టైలర్. ఇది ఒక చిన్న టీపాయ్. ఇది మాకు గృహప్రవేశంకి గిఫ్ట్స్ వచ్చాయండి. సీనరీస్ మా బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చారు. స్వామి వచ్చేసి నాకు ఇష్టంతో వెంకటేశ్వర స్వామి సేవకు వెళ్ళినండి. నేను తిరుపతి సేవకి, నవనీత సేవ. అప్పుడు స్వామిని తెచ్చుకున్నాను నేను. మ్యూజిక్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మా అమ్మ ఇచ్చింది, కీస్ పెట్టుకోవడానికి, ఆ చిన్నది. ఇది వచ్చేసి మా పాప కేస్ స్టడీస్కి, మా పాప బీఆర్కి చేసిందండి. కేస్ స్టడీస్ కోసం చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చింది. మ్యారేజ్ కాకముందు మా పాపకి మ్యారేజ్ అయిందండి. ఇవి చూడండి, ఇవి ఇలా పైకి ఎందుకున్నాయంటే మా మన్మరాలండి. ఇంకొక మన్మరాలు ఉంది. ఆ మన్మరాలు వచ్చినప్పుడు మొన్ననే వచ్చి వెళ్ళింది. ఆమె కోసం అని పైన పెట్టేస్తాం. నేను అలాగే మర్చిపోయా. ఇప్పుడు వీడియో తీస్తుంటే కనిపించిందని నేను మళ్ళీ తీసిన. ఇవి కూడా తిరుపతిలోనే తీసుకున్నా అండి, చాలా బాగున్నాయి. ఇది మా పూజ గది అండి. హాల్లోనే పూజ గది కట్టించుకున్నాం. కిచెన్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇదండి సింపుల్గా చిన్న గది. స్వామి, ఆ పూలన్నీ మా చెట్లకు పూసిన పూలే అండి. మన చెట్లకు పూసిన పూలు మన స్వామికి పెట్టుకుంటే ఆ ఫీలింగే వేరుంటుందండి. చిన్న కబోర్డ్ లాగా చేయించుకున్నాను. స్వామిని పైన ఉంటారు. ఇక్కడ చిన్న ఒక కబోర్డ్లో స్వామికి సంబంధించినవి, అగరొత్తులు, ఆయిల్, నైవేద్యంది అవి అలా అన్నీ పెట్టేసుకుంటాం మేము. ఇంతే అండి చిన్నది. నేను మా వారు కూర్చుంటాం అంతే. ఇంకా ఇది హాల్ అండి. అదేమో ముందు హాల్, ఇదేమో కొంచెం డైనింగ్ హాల్ లాగా ఉంటుంది. కానీ కొంచెం
డిఫరెంట్గా ఉందండి మాది ఈస్ట్ ఫేస్. ఇక్కడ మధ్యలో టెంపుల్ రావడం వల్ల అది చూసారా పిచ్చుక గూడండి. ఇది దివాన్. ఇక్కడ మా అత్తయ్య లేరు ఇప్పుడు. మా అత్తయ్య మా బావ దగ్గర నెల రోజులు, మా దగ్గర నెల రోజులు ఉంటారు. అక్కడ మా అత్తయ్య వస్తే యూజ్ చేసుకుంటారు. ఇది మా కళ్యాణి మాకు గిఫ్ట్ ఇచ్చిందండి మా మ్యారేజ్ డేకి. ఈ సాయిబాబా వచ్చేసి మా బాబాయ్ ఇచ్చారు, ఏలూరులో ఉంటారు. మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా కాక. నాన్న తర్వాత నాన్న ఇప్పుడు నాకు. ఈ ఫోటో మా సౌమ్య మ్యారేజ్కి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు, ఎంగేజ్మెంట్ పిక్. బాగుంది, నేనే ఉంచేసుకున్నాను, తనకి ఇవ్వలేదు. ఇది మా పాపది వెడ్డింగ్ది. మా హిమ ఇచ్చిండ్రు అన్నయ్య వాళ్ళ, మా పెద్దమ్మ మన్మరాలన్నమాట, తను గిఫ్ట్ ఇచ్చిండ్రు. బాగుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఇలా కార్నర్కి ఇట్లా రెండు, ఆ మూలలో రెండు అట్లా మిర్రర్వి అవి సెట్ చేసి అందులో పెట్టుకున్నాం. దాని తర్వాత హాల్లో ఇలా టీవీ యూనిట్ పెట్టుకున్నామండి. చూడండి ఇంతే. ఇంకా ఈ టీవీ యూనిట్ చిన్న టీవీ. ఇక్కడ నేను సుందరకాండ పారాయణం చేయించినప్పుడు స్వామి రామానుజులది నాకు ఇచ్చారు. ఇది మా పాపకు గిఫ్ట్ వచ్చింది. ఇంకా టీవీ రిమోట్స్ అన్నీ ఆ స్టోన్ అక్కడ ఆ మిర్రర్ పైన పెట్టేసుకుంటాం మేము. నేను రామకోటి రాస్తానండి. ఈవినింగ్ రామాయణం చదువుకుంటా, రామకోటి రాసుకుంటాను. సో బుక్స్ ఎప్పుడు నాకు అక్కడే ఉంటాయి. ఎందుకంటే నాకు మర్చిపోనీయకుండా ఎప్పుడు గుర్తుకు చేస్తుంటాయి నేను రాయాలి అని. లోపల పెట్టేసినాం అనుకోండి, అవి గుర్తుకుండవు, రాద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. అందుకే ఎదురుగా నేనున్నాను, రాయాలి, నువ్వు మర్చిపోతున్నావు అని గుర్తుకు చేసేలాగా ఇక్కడ పెట్టుకుంటాను రామయ్య తండ్రిని. ఇది కూడా గిఫ్ట్. మీకు అది ఎవరిచ్చారో నేను చెప్తాను. ఇది చిన్న కబోర్డ్ అండి, 2 డ్రాలు పెట్టుకున్నాము. చూడండి, పిచ్చి పిచ్చిగా నేను ఏం సర్దుకోలేదు. నాకు ఎప్పుడు పనే ఉంటుంది, టైలరింగ్. అర్జెంట్ అంటారు. ఆయన వచ్చేసి కుబేరుడు. నేను భువనగిరికి వచ్చినప్పుడు కొన్నా అండి అది. ఇంకా అట్లాగే దాపెట్టుకుంటున్నాను గుర్తుగా. అవన్నీ బుక్స్ అండి. ఇది నాకు బతుకమ్మలో షీల్డ్. నేనైతే ఆడితే రాలేదు, ఒకరు మాత్రం నాకు ఇచ్చిండ్రు. ఓకేనా ఫ్రెండ్స్? అది మా పాప చిన్నప్పుడు శారీ ఫంక్షన్ది కటింగ్ ఉంది, అలాగే తీసిండ్రు. ఇది వచ్చేసి నా కొడుకు గిఫ్ట్ ఇచ్చిండు నా బర్త్డేకి. అది 2 పిల్లలు ఇచ్చారనుకుంటా, కానీ సృజన్ అయితే ఇచ్చినట్టు నాకు గుర్తుకుంది. ఇది అమ్మ. నేను ఎక్కువ గిఫ్ట్లు, సీనరీలు అలాంటివి ఏం కొననండి. నాకు అట్లా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు ఇల్లు నార్మల్గా నీట్గా ఉంటే సరిపోతుంది. అవన్నీ ఎన్నెన్ని పెట్టుకుంటామో అంతంత ఎక్కువ వర్క్ ఉంటుంది. నాకు ఆ టైం అందులో వెళ్ళడం ఇష్టం లేదు. సదురుకొని దులుపుకొని ఇలాంటివి చేయడంలో ఇష్టం లేదు నాకు. ఉన్న కాడికైనా సరే నీట్గా పెట్టుకొని. ఇది కూడా ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, నేను చూపిస్తాను. గిఫ్ట్ ఇచ్చి నేను చూపిస్తాను అన్నీ తనే ఇచ్చినారు నాకు, నేను చూపిస్తాను. ఓకేనా? ఇది కూడా తనే ఇచ్చినారు, చూపిస్తా. ఇది మా మన్మరాలు పుట్టినప్పుడే తీసుకొచ్చిండు, పుట్టిన రోజే తీసుకొచ్చిండు సృజన్ వాళ్ళ ఫ్రెండ్. నేను చూపిస్తాను. ఓకేనా? కుబేరస్వామి మాకు కొంచెం లోటు లేకుండా చూడు అని, అంతే. నా కన్నయ్య, నా కృష్ణయ్య. స్వామి కూడా నేను కొనుక్కొచ్చుకోలేదు, నా దగ్గరికి నువ్వు ఎప్పుడు వస్తావు స్వామి అప్పుడే రా అని చెప్పిన. మా బాబు బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళటి మేడం, మీ మమ్మీకి కృష్ణయ్య అంటే ఇష్టం కదా అని చెప్పి నా కోసం కృష్ణయ్య మా ఇంటికి ఆ విధంగా వచ్చిందండి. ఇప్పటి వరకు నేను కృష్ణయ్యను కొనుక్కోలేదు, అలా వచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వాచ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు కవిత మేడము.
చాలా మంచి నడుస్తుంది. వాచ్ ఇప్పటి వరకు ఏ రిపేర్ లేదు, బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. గృహప్రవేశంకి వచ్చినప్పుడు ఇచ్చారు. ఇంకా ఫాల్ సీలింగ్ అలా డిజైన్ చేసుకున్నాం మేము. ఇదేమో ఇలా డిజైన్ చేసుకున్నాం. ఫస్ట్ చూపించడం మర్చిపోయానని మళ్ళీ చూపిస్తున్నాను. ఈ ఫోటో కూడా శ్రీరామచంద్రుడు, హనుమ, లక్ష్మణ సమేత, సీతమ్మ వారు, హనుమాన్. ఇవి పాప పెళ్ళికి గిఫ్ట్స్ వచ్చినాయండి. పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇక్కడనేమో వాష్ బేసిన్, నార్మల్గా చిన్న మిర్రర్. ఇక్కడ క్రాకరీ ఐటెం ఉంటుంది. చిన్న వాష్ బేసిన్ అంటే నేను తర్వాత చేయించుకున్నాను కాబట్టి ఇలా పెట్టించుకున్నాను. సోప్స్ అలాంటివి. మాకు అంత తెలియదండి, అవగాహన లేదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఏదో నాకు తోచింది నేను చేసేసుకున్నాను అంతే. ఉండడానికి మాత్రం ఇలా ఉంది. అక్కడ పైన లో రూఫ్, ఇది కామన్ బాత్రూమ్ అండి. సింపుల్గా ఉంటాయండి మా ఇంట్లో, చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ ఆర్భాటము వస్తువులు అలాంటివి ఏం లేవు, అంతే. ఇంకా ఇక్కడ వెళ్తే కిచెన్, చిన్న డైనింగ్ టేబుల్. నేను వద్దన్నాను కానీ మా ఆయనే పట్టుబట్టి తీసుకొచ్చిండ్రు ఇక్కడే. ఇందులో మాత్రం అన్నిట్లో కబోర్డ్ చేయించుకున్నానండి నేను. మా ఫ్రిడ్జ్కి కూడా మిర్రర్ ఉంటుంది. ఇలాంటిది ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఎంత డస్ట్ పడ్డా కానీ వెంటనే కనబడగానే మనం చేసుకుంటాం. సో ఎందుకైనా అలాంటివే చూస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ డస్ట్ పడ్డా ఏర్పడకుండా ఉండేటివి చూస్ చేసుకున్నాం అనుకో, వేస్ట్ అండి. అంత పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, అంత డస్ట్ పడుతుంది. మేము ఎప్పుడు కుండల నీళ్ళే వాడతామండి. ఫిల్టర్ అవ్వగానే కుండలో పోసేసుకుంటాం. ఇదండి చిన్న కిచెన్. ఇవన్నీ కబోర్డ్స్. మా ఆయన ఫ్రెండ్ నరసింహచారి, ఆయనే చేసిండు. సింపుల్గా చేసేసిండు, మేము చేయించుకున్నట్టు చేయించిండు. పాపం ఆయన ఏం లేదు. ఇక్కడ అన్నీ చిన్న చిన్న బౌల్స్ పెట్టుకున్నాం. ఇక్కడ వంటకు సంబంధించినవి. ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నా నేను. కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు అవి వేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద బాక్స్, అందులో కారం, చింతపండు ఇలాంటివి పెట్టుకున్నాం. కిచెన్లో టైల్స్ అయితే ఇవి చూస్ చేసుకున్నా అండి నేను షింక్ కిచెన్ ప్లాట్ఫామ్లో పెట్టుకోలేదండి, వాష్ ఏరియాలో పెట్టుకున్నా. ఇది నాకు తమ్ముడు ఇంకా పాప వీళ్ళు ఇచ్చిన ఐడియా. ఇది బాగుందండి. ఎందుకంటే ఏదైనా కానీ కింద అంత పిచ్చి పిచ్చిగా ఏం కాదు, మంచిగా ఉంటుంది, వాటర్ పడదు, వుడ్ వర్క్ కూడా ఖరాబ్ కాదు. ఇదంతా వెంటిలేషన్ కోసం ఇలా పెట్టించుకున్నాను. ఇక మాది తెలుసు కదండి, ఎక్కడ సందు ఉంటే అక్కడ తోసేస్తూనే ఉంటాం. ఇది ఫిల్టర్ అండి మాది. అక్కడ ఫిల్టర్ ఉంటుంది, వాటర్ పట్టేసుకొని అందులో పోసేసుకుంటాం. ఇదండి చిన్న వాష్ ఏరియా. ఇదండి చిన్న కిచెన్. ఈ కిచెన్లో ఇక్కడ వచ్చేసి కెటిల్. కరోనాలో చాలా యూజ్ వచ్చిందండి కెటిల్. కరోనాలోనే కొన్నాము, మస్తు యూజ్ వచ్చింది. అది ఎప్పుడు వేడి నీళ్ళే తాగమన్నారు. ఈ డ్రాప్లో స్పూన్స్, గ్లాసెస్, ఇందులో బౌల్స్, ఇంకా కట్టర్స్, జ్యూస్ది, ఇంకా ఇందులో ప్లేట్స్. సింపుల్ అంతే. ఇందులో పాల గిన్నెలు, అన్నం వండుకునే గిన్నెలు, కర్రీ గిన్నెలు ఇవి పెట్టేసినాను అంతే. కుక్కర్. చిన్న ఫ్యామిలీ కదండి, అంతే సింపుల్గా ఉండాలి లైఫ్ ఎప్పుడు.
అన్నీ పెట్టుకొని అవన్నీ వేసుకోవడం ఇష్టం లేదు. చాలా చాలా సామాను కూడా ఇష్టం లేదు. ఇందులో కూడా స్టోర్ చేసుకుంటాం. రైస్, ఆయిల్ ఎక్కువ పెట్టుకునేటివి ఇందులో పెట్టేసుకుంటాం. ఇదండి చిన్న కిచెన్. చిమ్నీ లేదు. చిమ్నీ లేకపోవడం వల్ల మొత్తం ఆయిల్ అంటుతుంది. మా ఫ్లోర్ వచ్చేసి వైట్ అండి, డబుల్ క్రీమ్ టైల్స్. ఇందులో వచ్చేసి ఈ వుడ్ టైల్స్ లాగా డిజైన్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నేను ఇక్కడ పైన హ్యాంగర్ ఒకటి చేయించుకున్నాను. డోర్ల పైన అక్కడ ఇక్కడ టవల్స్ వేయకుండా సింపుల్గా దానిపైన వేసేసుకుంటాము. మనం పట్టు చీరలే కానీ ఏవి కానీ వేసుకుంటాం, దానిపైన వేసేసుకుంటాను. బాగుంటుంది. ఆరిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుంటాను. మంచిగా యూజ్ వస్తుందండి ఇది. వెనకట దండాలని ఉంటుండే, అదే గుర్తుకొస్తుంది నాకు దీన్ని చూస్తే. ఎక్కడ అవి ఉంటే అవి వేసేస్తూనే ఉంటాం దండం కట్టుకొని. మీకు గుర్తుకుందో లేదో, నాకైతే గుర్తుకుంది. ఇక్కడ మా వారు బట్టలు వేసుకుంటారు. మాకు రాధాకృష్ణలు ఇది కూడా గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ ఇలా పెట్టించుకున్నానండి, మిర్రర్. ఇలా చిన్న సెల్ఫ్స్ లాగా ఇట్లా పెట్టించుకొని మిర్రర్ పెట్టించుకున్నా. ఇక్కడ విండో వెంటిలేషన్ కోసం ఇది పెట్టించుకున్నా అండి. గాలి కూడా చాలా బాగా వస్తుంది నైట్ టైము. అక్కడ డోర్లో, ఆ బెడ్రూమ్లో డోర్ పెట్టి ఉంది కాబట్టి, తీసింది కాబట్టి అలా కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా ఇవి పెట్టుకున్నాను. ఏవైనా స్ప్రేస్ ఎక్స్ట్రా ఉన్నవి అక్కడ పెట్టేసుకుంటాను. నేను కబోర్డ్ని ఇలా డిజైన్ చేసుకున్నానండి. ఇవన్నీ నరసింహాచారి అన్నయ్యనే చేసిండ్రు. ఆయనది ఉప్పల్లో చాలా బాగా చేస్తాడు. ఇలా రామ కలర్, బ్లూ కలర్ ఇట్లా పెయింట్ వేసుకున్నాను సీలింగ్కి ప్లస్ దీనికి. మిగతా మొత్తం డబుల్ క్రీమే. ఈ బెడ్రూమ్లో మాత్రం ఇలా వేసుకున్నాను. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మా హాల్లో మా కబోర్డ్స్ ఇవన్నీ బ్రౌన్ అండ్ వైట్లోనే ఉంటాయండి. డోర్స్ అన్నీ ప్రతి ఒక్కటి నా బట్టలండి ఇవి. ఇది మొత్తం నా సెల్ఫ్, నా ర్యాక్సీ. ఒక చిన్నది అంతే. అందులో ఏ లాకర్, చీరలు, డ్రెస్సెస్, బ్లౌజెస్ ఇవన్నీ. ఇక్కడ సైడ్కి బ్యాంగిల్స్, వేస్ట్ బ్యాగ్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టేస్తాం. ఇది మా వారిది, ఇటు కార్నర్ది మా వారిది. మా వారు చాలా నీట్గా పెట్టుకుంటారండి. తన వర్క్ తనే చేసుకుంటారు. ఐరన్ కూడా తనే చేసుకుంటారు. ఇవన్నీ కింద బెడ్షీట్స్ అవన్నీ ఆయనది. ఇది ఒక్కటే పాపం. మనకు ఆడవాళ్ళకి మాత్రం బోల్డ్ అన్నీ ఉంటాయి. వాళ్ళే తను నీట్గా ఉంచుకుంటారండి. ఇది వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసిన ఎలాస్టిక్ ఇది బెడ్షీట్. కింద ఎలాస్టిక్ ఉంటుంది, చాలా బాగుందండి. 450. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మంచాలు కూడా మావి పాతవండి, 20 years బ్యాక్ తీసుకున్నాం. అవి టేక్వి, చాలా గట్టిగా ఉన్నాయి. అప్పుడు 5,000కే వచ్చినాయండి మాకు అవి. ఇప్పుడు వస్తాయా? రావు. ఇదంతా బ్రౌన్ షీటే. ఇదంతా నాకు ఇష్టంతో బ్రౌన్ అండ్ క్రీమ్ పెట్టించుకున్నానండి. నా కర్టన్స్ కూడా అవే, వైట్ అండ్ బ్రౌన్. మాస్టర్ తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మా బాబు మా పాప లేరు కదండి, ఎవరు లేరు, ఎవరు యూజ్ చేయట్లేరు ఇది ప్రస్తుతానికైతే. కూలర్ సమ్మర్లో హాల్లో పెట్టుకోవడానికి. బెడ్రూమ్లో అయితే ఏసీ ఉంది. ఇందాక చూపించాను కదా అన్నిటికీ ఒక అతను అని, మా సుజన్ ఫ్రెండ్ అతనే. ఆ ముందు పెయింటింగ్ అతనే వేసాడు, గిఫ్ట్లన్నీ అతనే ఇచ్చాడు. వాడు మా ఫ్రెండ్, మా కొడుకు లోకేష్
ఫస్ట్ భవ్య, తర్వాత తేజు, కేశవి, ముగ్గురు. వీళ్ళ 5 బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మా పిల్లల బెడ్రూమ్లో ఇది ఇలా వేసుకున్నారు వాళ్ళు. చిన్న బెడ్ చేయించినాము రీసెంట్గా. కబోర్డ్స్ వచ్చేసి వీళ్ళకు ప్లేస్ చిన్న ఉంది కొంచెం. ఇది హాయ్ చెప్తున్నాను మిర్రర్లో. హాయ్ అండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అలా చేయించాము. ఇది మా పిల్లలది. నేనైతే సర్దను, వాళ్ళు వచ్చినప్పుడు అయితే యూజ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. నాకు తీరికే ఉండదండి. పొద్దున హడావిడిగా వంట చేసి కిందికి వెళ్ళడం షాప్లోకి, మళ్ళీ ఈవినింగ్ 6కి రావడం, మళ్ళీ స్నానం అది చేసి మళ్ళీ వంట చేసుకొని కొంచెంసేపు రామకోటి రాసుకోవడం, రామాయణం చదువుకోవడం, వీడియోలు తీయడము, ఇదే అయిపోతుంది నాకు. ఇవన్నీ మా బాబువి. కింద మాత్రం మా అత్తయ్యవి 2 లాకర్లు. మా అత్తయ్య కింద ఇలా బెడ్రూమ్ పెడితే ఇలా వచ్చేస్తుందండి. మొత్తం కబోర్డ్ లాగా ఉన్నట్టు వచ్చేస్తుంది. డోర్ లాగా కాకుండా ఫ్యూచర్లో అది మంచిగా వాష్ ఏరియా ప్లస్ మిర్రర్ పెట్టించేసి ఇక్కడ ఇది బాల్కనీ అండి. బాబు వాళ్ళకి చదువుకున్నప్పుడు కానీ మంచి వెంటిలేషన్, గాలి చాలా బాగా వస్తుంది ఇందులో నుండి. చిన్న వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియా వచ్చేసి మా అత్తమ్మ యూజ్ చేసుకుంటుంది, ఇప్పుడు ఎవరు లేదు కాబట్టి. ఆ ఫ్యూచర్లో డోర్ గిట్ల పెట్టించేస్తాను, మిర్రర్ పెట్టి డోర్ పెట్టించేస్తాను. డ్రెస్సింగ్ రూము ప్లస్ వాష్రూమ్ అయిపోతుంది. ఇదండి ఇంకా మా ఇల్లు ప్లాన్. నేను ఇందాక చెప్పలేదు, లోకేష్ మా బాబు బెస్ట్ ఫ్రెండ్. ఆయన మా బాబు. ఈమె భవ్య, కేశవి అండ్ తేజ్. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇంకా ఉన్నారు, కాకపోతే వీళ్ళు కొంచెం క్లోజ్గా ఉంటారు. అందరూ బెస్ట్ ఫ్రెండ్సే, ఎవరు కాదని. లోకేష్ నా పెద్ద కొడుకు, నేను అలా చూసుకుంటాను. ఓకే, వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా లోకేషే తీసుకొచ్చిండు. అవి అందులో ఉన్న కొన్ని డాల్స్ కూడా లోకేషే తీసుకొచ్చిండు పాప డెలివరీ అయినప్పుడు, పాప పుట్టినప్పుడు. ఇదండి మా చిన్న సామ్రాజ్యం. ఆస్తులు అంతస్తులు ఏం లేకున్నా ప్రశాంతమైన ఇల్లు. ఇంకా ఎలాంటి ఇబ్బందులు అలాంటివి ఏం లేవు, ప్రశాంతంగా ఉన్నాం. సంపాదించింది మనతోటి ఏం రాదు, అందుకే ఉన్న దాంట్లోనే హ్యాపీగా బ్రతకడం నేర్చుకున్నాం, అలవాటు చేసుకున్నాం. అంతా కృష్ణయ్య దయ. నాకు చాలా ఇష్టం. మా నాన్న కృష్ణ భక్తుడు, ఆయనదే వచ్చిందేమో నాకు కూడా. నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం. అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో, ఎక్కడైనా సరే, నేను ఎక్కడ వెళ్ళినా కృష్ణయ్యనే కనిపిస్తాడు, కృష్ణయ్యనే నా తోడుంటాడు. ఇది ఒకటి నేను చాలా బిలీవ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే అండి మా చిన్న హోమ్ టూర్. నచ్చిందా అండి? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వెళ్తే పైన వస్తుంది, మొక్కలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేను తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్గా మాట్లాడినా కానీ కొంచెం కొత్త కాబట్టి ఏమనుకోకండి. సరేనా ఫ్రెండ్స్? ఓకే, మరి థ్యాంక్ యూ అండి. ఓపికతోటి ఇంతసేపు మా ఇల్లుని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.